హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసేస్తున్నానండి రూము. నార్మల్గానే అండి, కొంచెం మెస్సీగా ఉండింది. ఇంక ఇవన్నీ తీసేసి ఇంక ఇక్కడ కొన్ని బట్టలు అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసి ఇంకా మిషన్కి వేసేసుకోవాలనేసి అలా తీసి పెట్టేశాను అనమాట మొత్తం. ఇలాగా నేను ఈరోజు ఏమేమి చేశానో చూపిస్తున్నానండి. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి, సమ్మర్ కదండి. ఇది వచ్చేసి మామిడికాయ రైస్ చేశాను. ఇంకా చిప్స్ తెప్పించానండి. ఇదేమో ఇంకా కర్రీ అండి, మామిడికాయ రైస్లోకి. అంతే అండి ఈరోజు లంచ్ వచ్చేసి. ఇంకా తర్వాత కొంచెం కబోర్డ్ క్లీనింగ్ ఉండింది. జస్ట్ ర్యాకులలో ఇదిగా ఉందన్నమాట. అయితే ఇంకా దీంతో కూడా ఒకసారి ట్రై చేద్దాము, వచ్చిద్దేమో అని చూసాను. వర్క్ అయిందండి, చాలా బాగా వర్క్ అయింది. నేను ఇలా ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, వాటిలో క్లీన్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. దీంతో ఇలా చేశాను. ఇది తెలుసు కదండి, బర్త్డే టైంలో బెలూన్స్ బ్లో చేస్తాం కదా, పైప్ అన్నమాట. దాంతో ఇలా చేస్తుంటే నాకు ఈజీగా పని అయిపోయింది అనమాట. లేకపోతే చాలా కష్టపడేదాన్ని. ఈ సందులలో కొంచెం దుమ్ము ఎక్కువ వచ్చేసి ఇబ్బంది, క్లీన్ చేయడానికి కష్టం అనిపించేది. దీంతో ఇలా చేయంగానే వెళ్ళిపోతుంది. చూడండి మీరే మరి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందండి. నాకు బాగా మంచిగా అనిపించింది. అలాగా ఇంక ఈవినింగ్ స్నాక్స్ చేద్దాంలే, స్ప్రౌట్స్ ఉన్నాయి ఇంట్లో, వాటితో స్నాక్స్ చేసి పెట్టేద్దాంలే ఇంకా ఇంట్లో వాళ్ళకి సలాడ్ లాగా అలాగా అనేసి స్ప్రౌట్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా వాటిలోకి కీరా, క్యారెట్ ఇంక ఇవన్నీ తీసుకున్నాను అనమాట. తీసుకొని వెజ్జెస్ కూడా కట్ చేసేసి, మా అమ్మాయి కూడా ఇంకా అలా ఈవినింగ్ హాలిడేసే కదండి, ఇంకా తింటుందన్నమాట. ఏదో ఒకటి ఇలాగ పెట్టేస్తే అందుకోసం హెల్తీది పెడదాంలే అన్నట్టు ఇలా చేస్తున్నాను. అన్నిటిని ఇలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే స్ప్రౌట్స్ బాగా ఇష్టం అండి. నేను అసలు ఏమి యాడ్ చేసుకోకుండా అయినా తినేస్తాను. బాగుంటాయి అన్నమాట, హెల్తీ కూడా కదండి. ఇంకా పిల్లలు తినేటప్పుడు మనం ఇంకా వాళ్ళు ఎప్పుడైతే తింటారో అప్పుడే పెట్టేస్తే మంచిది కదా. స్కూల్ టైంలో అలాగైతే తిన్నారండి. ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళకి ఇంట్లో టైంపాస్ కోసం ఏదో ఒక తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అందుకోసమని వాళ్ళు తింటారనమాట. ఇంకా నేను ఇలా మొత్తం కట్ చేసేసుకున్నానండి. చేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మా వారికి కూడా చాలా ఇష్టం అండి. ఇంకా అలాగన్నీ కట్ చేసేసుకొని స్ప్రౌట్స్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మ ముక్క తీసుకొని పిండేస్తున్నాను అనమాట. మొత్తం ఒక అలాగా ఇప్పుడు పిండేసి టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకసారి అలా కలిపేసి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎంత కావాలో అంత క్వాంటిటీ. మళ్ళీ తర్వాత ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను మొత్తం. ఇలాగా సమ్మర్ కదండి, కొంచెం ఇంకా కీర ఎక్కువ యాడ్ చేసేద్దాం అన్నట్టు యాడ్ చేసేసాను అనమాట. ఏం ఎండలో కానీ చాలా ఎండలు అసలు బాగా విపరీతంగా ఉన్నాయండి. ఇంక ఇలా స్నాక్స్ తిన్న తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్దాంలే ఈవినింగ్ అనేసి ఇలా ఈవినింగ్ బయటకు వెళ్ళాం పార్క్ దగ్గరికి. కొంతసేపు అక్కడ కూర్చొనేసి మళ్ళీ సర్చింగ్ అండి, ఏమైనా లిక్విడ్స్ టిఫిన్స్ దొరుకుతాయేమో అనేసి అలా వెళ్తా ఉన్నాం అనమాట. లిక్విడ్స్ ఎక్కువ తాగాలనిపిస్తుంది కదండి,
ఇంకా అనేసి మనం కూల్ డ్రింక్స్ అలా తీసుకుందాం అనేసి చూస్తే అక్కడ ముందు నన్నారు నింది, ఇంకా అలాగ తీసుకుందాంలే అనేసి నన్నారు తీసేసుకుంటున్నాము. అలాగే లస్సీ అండి ఇది. మీలో ఎంతమందికి లస్సీ అంటే ఇష్టం? నాకు ఇష్టం అండి. సమ్మర్లో కాదు, వింటర్ రైనీ సీజన్లో కూడా తాగుతాను అన్నమాట లస్సీ. దానిపైన మీగడ వేస్తారు కదా, పెరుగులో ఉన్న మీగడ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లస్సీ తీసుకున్నాము. వాకింగ్కి వెళ్ళేసి ఇంక ఇలాగా వచ్చే టైంలో ఇలా కూల్ డ్రింక్స్ లిక్విడ్స్ అనేది తాగుతూ ఉన్నాం అనమాట. ఇదేమో సోడా అండి, లెమన్ సోడా. కూల్గా ఉంటే ఏదైనా పర్లేదు అన్నట్టు ఒక్కొక్కరం ఒక్కటి తీసుకున్నాం అనమాట, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు. అలాగా నేనైతే లెమన్ సోడా తీసుకున్నాను. ఆల్రెడీ లస్సీ కొంచెం తాగేసాను, తర్వాత లెమన్ సోడా కొంచెం అంటే ఎలానో ఉంది, డైజెషన్ కోసం అనేసి ఇది సోడా యాడ్ చేస్తారు కదా, సోడా అయితే కొంచెం బాగుంటుంది కదా అనేసి సోడా తీసుకున్నాను. లస్సీ తాగేసానండి, తర్వాత సోడా తీసుకున్నాను. ఇక్కడ మా అక్క కొడుకు చూడండి, బిట్టు. అందరం వచ్చామండి వాకింగ్కి ఇలాగా బయటికి వచ్చేసి ఇంక ఇలాగా కూల్ డ్రింక్స్ అనేది అవుతూ ఉన్నాం అనమాట. 7:30, 8 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో ఇలాగా మళ్ళీ ఏమైనా టిఫిన్స్ వేసేసి వెళ్దామా అనేసి తీసుకొని వెళ్దాంలే ఇంటికి అనేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. ఒక బ్యాచ్ లాగా వస్తే అసలు టైం ఎంత అయిందో ఏంటో ఏం అర్థం కాదు. అందరూ తాగేసి ఏదొకటి చూస్తూ ఉంటే మాట్లాడుతూ, మాకు ఇంకా ఇక్కడ మేము వచ్చింది 5:30కి అలా వచ్చామండి. చూస్తే 7:30 పైన అయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాలి కదండి తొందరగా, అందుకోసం అనేసి ఏదో ఒక టిఫిన్ మామయ్య వాళ్ళకి తీసుకొని వెళ్దాం అనేసి టిఫిన్ అంటే ఇలా డిన్నర్కి చేసేసి వచ్చానులేండి. టిఫిన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నామండి. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.